ఫస్ట్ దశకే గతి లేదంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి రెండో దశ అంట. ఆ దశలో మళ్ళీ ఏమో మేము ఇచ్చేస్తాం చేసేస్తామని అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే కావాలి కదా మరి. జనాలు నమ్ముతారా? రైతులు మీకు అంతా అభ్యర్థుల్లాగా ఉన్నారా? మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చంద్రబాబు గారు చెప్పారంటే చెయ్యరు ఆయన. చెప్పారంటే చేయడంతేనా? సో అందులో 1% కూడా డౌట్ లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా చెప్తే చేయడానికి. ఈయన చెప్తే చేయడు. ఎక్కడైతే మా దళితుల భూములు ఉంటాయో, మా దళిత రైతుల భూముల మీద రాబందుల్లాగా పడి అవి దోచుకోవడానికి రెడీగా ఉంటారు ఈ పచ్చమందంతా. అమరావతి వీధుల్లో దండోరా వేసి చెప్పారు మీకు పరిహారం లేదు, ప్యాకేజీ లేదని. 5,500 కోట్ల విలువైనటువంటి భూముల్ని 1,00,000కి 2,00,000కి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా ఏం చెప్పానంటే, వీళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ హయాంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ భూముల్ని తీసుకోవాలి అని అంటే మీకు ఎటువంటి ప్యాకేజీలు ఏమీ ఇవ్వరు, మీరు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది, పాపం ఇలా ఉంచుకోవడం కన్నా ఎవరికన్నా అమ్మేసుకోండి అని చెప్పి అప్పటికప్పుడు ఎంత దగ్గరగా 1,336 మంది బినాములు దిగిపోయి ఆ ల్యాండ్లని తీసేసుకున్న తర్వాత వెంటనే వాటికి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు అనౌన్స్ చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా?